ఆ గ్రామ ప్రజల దగ్గర వీడ్కోలు తీసుకుని తమ ప్రయాణాన్ని మొదలు పెడతారు. కొంతసేపటికి ఒక అరణ్యానికి చేరుకుని అందులో ఒక శాసనాన్ని చూడగా మొదటి సంపుట యొక్క ప్రదేశాన్ని బేతాళేశ్వర మఠం వద్ద ఉందని రాసి ఉంటుంది. ఆ మఠం గురించి ప్రజలు చెబుతూ ఉంటారు. అక్కడ కాలం ఆగిపోతుందని, చిత్ర విచిత్రాలు జరుగుతాయని, విగ్రహాలు మాట్లాడతాయని, అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు అని రుద్రకి తన స్నేహితుడు భద్రాకి కూడా తెలుసు. అయినా సరే వారు వారి గమ్యాన్ని చేరడానికి ఇద్దరు తన ప్రయాణాన్ని మొదలు పెడతారు. మార్గమంతా పొగమంచు, చీకటి, విచిత్ర శబ్దాలు, కనబడని పక్షులు గాలిలో ఎగురుతూ అరుస్తాయి. వెళ్ళిన దారిలో గ్రామాలు ఖాళీగా కనబడతాయి. అయినా రుద్ర, భద్ర భయపడకుండా వెళ్ళి ఆ మఠానికి చేరుకున్నారు. అక్కడ ఒక ద్వారానికి బయట పెద్ద తలుపు ఉంది. దానిపైన రక్తంతో రాసినట్టు ఉన్న పదాలు, చివరి సంపుట చదవకముందే మొదటి సంపుట మిగులుతుంది. మొదటి సంపుటాలు చదవాలంటే మొదటి మరణాన్ని ఒప్పుకోనివ్వు అని రాసి ఉంటుంది. దానితో భద్ర భయంతో ఈ వాక్యాలు మనల్ని వెనక్కి వెళ్ళిపోమ్మంటున్నాయి రుద్ర అని చెప్పగా, రుద్ర మాత్రం భద్రతో వెనక్కి తిరిగి వెళ్లే వారికి చరిత్ర లేదు లేదు భద్ర అని తలుపులు తన్నగానే తలుపు తెరుచుకుంటుంది. లోపలికి అడుగు పెట్టగానే అక్కడ గాలి మారింది. ఆ గాలిలో సవాల వాసనతో పాటు ఉక్కిరి బిక్కిరిగా ఉంది. గోడలపై విగ్రహాలు మనుషుల్లా అశ్రువులు కారుస్తున్నాయి. మధ్యలో ఒక పెద్ద సమాధి. అక్కడికి చేరుకోగానే ఒక గొంతు వినిపించింది. అది 40 గొంతుల మేళం. మొదటి సంపుట చదవడానికి మొదటి మరణాన్ని ఒప్పుకోవాలి, నువ్వు ఒప్పుకోవాలి అని పెద్దగా అరుస్తున్న శబ్దాలు. ఆ శబ్దం వినగానే భద్ర వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ రుద్ర ముందుకు అడుగు పెడతాడు. అతని పాద స్పర్శతో సమాధి చుట్టూ మాయాకాంతి వెలువడి సమాధి తలుపు తెరుచుకుంటుంది. ఆ సమాధి నుంచి వచ్చే కాంతితో అతడు సమాధి తాకగానే అతని మనస్సులో గత జన్మపు స్మృతులు, దృశ్యాలు అతని తలంపుకు వస్తాయి. అవి చిన్నవాడైన రుద్ర తన తల్లి మృతిని చూడడం, ఒక మఠంలో అతను కన్నీటికి భయానికి మధ్య యుద్ధం చేస్తూ జీవించడం, ఒక మహాముని చేతిలో అతను రచించిన మంత్రగ్రంథం ఇతడు భవిష్యత్తులో మరలా పునర్జన్మించి ఈ గ్రంథానికి పునర్జీవం ఇస్తాడు అన్న మాటలు అతనికి ఒక స్వప్నంలా వస్తాయి.